గగన్ మార్నింగే వాకింగ్ చేసుకోవడానికి జాగింగ్ చేసుకోవడానికి వెళ్తుంటాడు. తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర షూ లేస్ ఊడిపోతే వంగి కట్టుకోవడానికి వంగుతాడు. అప్పుడే ఒక లేడీ వచ్చి ఆ షూ లేస్ కడుతుంది. కడితే గగన్ నుండి థ్యాంక్ యూ అంటాడు. అప్పుడు ఓకే అని తన చేతి వెళ్ళి ఇలా పెట్టి చూపించి వెళ్ళిపోతుంది. తర్వాత గగన్ వెళ్తూ ఉండగానే ఆయాసపడి ఒక చోట కూర్చుంటాడు. అప్పుడు మళ్ళీ అదే లేడీ వచ్చి వాటర్ బాటిల్ ఇస్తుంది. బాటిల్ తీసుకొని తాగుతాడు గగన్. తర్వాత తను వెళ్ళిపోతుంటేగా గగన్ అంటాడు కదా, ఎవరండి హెల్ప్ చేస్తున్నారు కానీ ఫేస్ చూపించడం లేదు అంటాడు. అప్పుడు తను ఫేస్ టర్న్ చేస్తుంది. చూస్తే ఎవరు? భూమి. గగన్ కోపంతో వాటర్ బాటిల్ పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా భూమి బావా 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 అని పిలిస్తే వినిపించుకోకుండా వెళ్తుంటే ఆగు బావా అంటే గగన్ ఆగుతాడు. ఆగిన తర్వాత భూమి అంటుంది కదా, నేనేం పిచ్చిదానిలాగా ప్రపోజల్ పెట్టలేదు బావా, ఓ పర్పస్తోనే అంటుంది. అంటే అప్పుడు గగన్ నుండి అంటాడు కదా, ఆ పెళ్ళి గురించి, ఆ గతం గురించి, గతించిన మన ప్రేమ గురించి ఆ టాపిక్ తీసుకురాకు, నీకు దండం పెడతా అని చెప్పేసి దండం పెట్టి వెళ్తుండగా భూమి అంటుంది కదా, ఏంటి ప్రేమ గతించిందా? ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా, మన ప్రేమ ఎప్పటికీ గతించదు అని అంటుంది. అప్పుడు గగన్ నుండి అంటాడు కదా, ప్రేమ ప్రేమ ప్రేమ, నువ్వు ఆ ప్రేమ అనే మాట ఎత్తకు, నీకు దండం పెడతా అని దండం పెట్టి వెళ్ళిపోతే భూమి షాక్తో అలానే నిలబడుతుంది. అసలు నిజంగానే భూమి తన వెంట వెళ్ళి మళ్ళీ జరిగిన కథ అంతా చెప్పి గగన్ని కన్విన్స్ చేస్తుందా, లేకపోతే కోపంగా అలానే ఉండిపోతుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.